ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో నిజంగానే అక్రమాలు జరిగాయా? ఓడిన అభ్యర్థి కోర్టుకెక్కడం దేనికి సంకేతం? ఏడాదిలోగా తానే ఎమ్మెల్యే అవుతాననే ధీమాలో ఉన్న నాయకుడెవరు? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మంచిర్యాల రాజకీయం మళ్లీ వేడెక్కింది. ఎన్నికలు జరిగిన తీరుపై అనుమానం, అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కోర్టుకెక్కారు. పోలింగ్ సందర్భంగా అధికార యంత్రాంగం అక్రమాలకు పాల్పడిందని, అధికార టీఆర్ఎస్కు సహకరించిందనే ఆరోపణలతో ఆయన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్దేశపూర్వకంగా తన గెలుపును అడ్డుకున్నారన్నది ఆ పిటిషన్ సారాంశం. ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై పలు ఆధారాలతో పిటిషన్ వేసినట్లు ఆయన ప్రకటించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. రెండు వర్గాలు పెద్ద ఎత్తున ఆర్థిక వనరులు వెచ్చించాయి. టీఆర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావుపై అన్ని అస్త్రాలను సంధించారు ప్రేమ్ సాగర్ రావు. ఒక దశలో ప్రేమ్ సాగర్ గెలుపే ఖాయమన్న ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ టికెట్ దక్కని అరవింద్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో గులాబీ శిబిరంలో మరింత జోష్ వచ్చింది. కేసీఆర్ బహిరంగ సభ తర్వాత దివాకర్ రావులో విజయంపై నమ్మకం మరింత పెరిగింది. పరిస్థితిని గమనించిన ప్రేమ్ సాగర్ రావు అలర్ట్ అయ్యారు. ప్రజాబలం తనకే ఉందని, 30,000 ఓట్ల మెజారిటీతో గెలవకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటాననే సవాల్ విసిరారు. దీంతో అధికార పార్టీ మరింత అప్రమత్తమైంది. ఏకపక్షం అనుకున్న ఎన్నికల పోరు పోలింగ్ నాటికి ఆ ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్న స్థాయికి చేరింది. కౌంటింగ్ రోజు చివరి నిమిషం వరకు కూడా ఉత్కంఠే. చివరకు దివాకర్ రావు గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. అయితే ఫలితం వెలువడిన తర్వాత ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న అనుమానాలు వ్యక్తం చేశారు ప్రేమ్ సాగర్. అవే ఆరోపణలతో గత నెల 22న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. పోలింగ్ శాతాన్ని అధికారులు ఆ రోజు అమాంతంగా పెంచేశారని ఆయన అంటున్నారు. భారీ ఎత్తున పోలింగ్ శాతం పెరగడంపై సందేహాలున్నాయన్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా సాయంత్రం 5 గంటల వరకు 61% నమోదైనట్లు అధికారులు ప్రకటించారన్నారు. ఆ తర్వాత రాత్రి 7 గంటల వరకు 64.87% నమోదైనట్లు ప్రకటించిన అధికారులు తెల్లవారేసరికి 72.74% నమోదైనట్లు చెప్పడంపై అనేక అనుమానాలున్నాయని ప్రేమ్ సాగర్ చెప్తున్నారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున ఓట్లు పోలైనట్లు అధికారులు చెప్పడాన్ని బట్టే అక్రమాలు జరిగిన విషయం స్పష్టమైందన్నారు. సిబ్బందిని బెదిరించి టీఆర్ఎస్ వాళ్లు రిగ్గింగ్ చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. ఆరోపణలతో పాటు అందుకు సంబంధించిన సాంకేతిక అంశాలను తెరపైకి తెస్తున్నారు ప్రేమ్ సాగర్. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నక్సల్స్ ప్రభావిత నియోజకవర్గాల్లో పోలింగ్ సమయం 4 గంటలకే ముగిసిందన్నారు. అయితే ఆలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వారికి ఓటేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చిందని, వారికి సీరియల్ నంబర్ ఆధారంగా ఓటేసే అవకాశం కల్పించారని గుర్తు చేశారు. ఈ లెక్క 4 గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన ఓటర్లు రాత్రి 7 గంటల వరకు ఓట్లు వేశారనడంలో అర్థం లేదని, అధికారుల లెక్కల ప్రకారం 4 గంటల తర్వాత 40,000కు పైగా ఓట్లు పోలవడం అసాధ్యమని వాదిస్తున్నారు. ఏ పోలింగ్ బూత్ వద్ద కూడా 4 గంటల తర్వాత 30 మందికి మించి లేరని, ఈ లెక్కను రిగ్గింగ్ జరిగితే తప్ప అధికారులు ప్రకటించిన స్థాయిలో ఓటింగ్ శాతం పెరిగే అవకాశమే లేదని కొండ బద్దలు కొడుతున్నారు. తనకున్న అనుమానాలతో రిటర్నింగ్ అధికారి నుంచి అన్ని రకాల ఆధారాలు సేకరించిన తర్వాతే కోర్టుకు వెళ్లినట్లు ప్రేమ్ సాగర్ రావు చెబుతున్నారు. అక్రమాలకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని, మరికొన్నింటిని సేకరిస్తున్నానని ఆయన అంటున్నారు. న్యాయ పోరాటంలో తనే విజయం సాధిస్తానన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిలోపు తనకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని అనుచరులతో చెప్పుకుంటున్నారు. తద్వారా తాను ఎమ్మెల్యే అవడం ఖాయమని ప్రేమ్ సాగర్ రావు అంచనా వేసుకుంటున్నారు. అయితే ప్రేమ్ సాగర్ రావు ఆరోపణలను టీఆర్ఎస్ లైట్గా తీసుకుంటోంది. ఓటమిని జీర్ణించుకోలేకనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అధికార పక్ష నేతలు కొట్టిపారేస్తున్నారు. చూడాలి మరి మంచిర్యాల రాజకీయం ఏం మలుపు తిరుగుతుందో. ఇదండి ఇవాల్టి